మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది, ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఇచ్చింది 35 రూపాయలు. అప్పట్లో 35 రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు. అక్కడి నుంచి మేము తర్వాత నేను వస్తానని 94-95లో 75 రూపాయలు చేశాను. ఆ తర్వాత 2014 వరకు ఆ 75 రూపాయలు 200 రూపాయలు అయింది. నేను వచ్చిన వెంటనే 200 రూపాయల్ని 1000 రూపాయలు చేశాను. మళ్లీ 200 రూపాయల్ని 2000 చేశాను. తద్వారా 2000 రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు 3000 రూపాయలు ఉండే పింఛన్ని 4000 రూపాయలు చేశాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం 2875 రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది. అందులో మీరు నన్ను గౌరవించారు, ఆదరించారు. 2070 దగ్గర 75 రూపాయలు తీసేసి 2875 రూపాయలు 75 రూపాయలు తీసేసి 2800 రూపాయలు దగ్గర 35 రూపాయలు తీసేయాలి. 2840 రూపాయలు నేను ఇచ్చాను. అంటే ఈ పేదవాళ్లకు మీకు వచ్చే పింఛను నేను పింఛన పింఛనే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ రోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర. 4000 పెన్షన్లో దగ్గర 2800 రూపాయలు నేనే ఇచ్చానంటే దానికంటే నా జీవితంలో ఇంకోటి నేను ఆశించను. అంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా. ఈరోజు మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమం ఒకే రోజు 1,20,097 మంది సచివాలయం సిబ్బంది వచ్చారు. అక్కడక్కడ వాలంటీర్ సహకారం ఉంటే తీసుకోమని చెప్పాం. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను చీఫ్ సెక్రటరీకి. ఎక్కడెక్కడున్నారో మాకు తెలియదన్నారు. మీకు తెలియడం ఏంటయ్యా, గూగుల్ అంకుల్ అడిగి చెప్తుంది ఎవరిల్లు ఎక్కడుందో, నేరుగా ఇంటికి వెళ్లిపోవచ్చు, ఫోన్ తీసుకోనని చెప్పాను. అంటే టెక్నాలజీ బాగుండే రోజుల్లో ఎవరు ఎక్కడుంటారో నేరుగా కారులో కూడా ఎక్కితే నేరుగా జియో ట్యాగింగ్ పెట్టేస్తే నేరుగా ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి వెళ్లి కారే ఆగుతుంది. ఫోన్లో పెట్టుకుంటే ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి పోయి నిలబడే పరిస్థితి వస్తుంది. అలాంటి రోజుల్లోనే కావాలని చెప్పి ఇష్ట ప్రకారం చేశారు. ఈ రోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా, అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఒక మాట అన్నాను, నీకు చేత కాకపోతే ఇంటికి పోండి, నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తానన్నా. ఆ అధికారం ప్రజలిచ్చారు, చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో అందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నా. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో గాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను. ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది, గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి. ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా. మర్యాదగా ఇంతవరకు చెప్పా, ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి. మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి కాబట్టి బిల్డప్ చేస్తున్నా. కానీ ఈ రోజు నేను చెప్తున్నా, ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు. మీరు ఎవరిని వదిలిపెట్టను.
అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు కాదు. పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఎన్నుదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిన అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు. ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95 లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది.